ఓం శాంతి 19/7/2024 మధురమైన పిల్లలు, మీరు డబల్ కిరీటధారులైన రాజులుగా అవ్వాలంటే చాలా సేవ చేయండి. ప్రజలను తయారు చేయండి. సంగమంలో మీరు సేవే చేయాలి. ఇందులోనే కళ్యాణం ఉంది. ప్రశ్న: పాత ప్రపంచ వినాశనానికి ముందే ప్రతి ఒక్కరూ ఏ అలంకరణ చేసుకోవాలి? జవాబు: పిల్లలైన మీరు యోగ బలంతో మీ అలంకరణ చేసుకోండి. ఈ యోగ బలం ద్వారానే మొత్తం విశ్వమంతా పావనంగా అవుతుంది. మీరిప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలి. అందుకే ఈ శరీరాన్ని అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. ఇది పైసకు కొరగానిది. దీని నుండి మమకారాన్ని తొలగించి వేయండి. వినాశనానికి ముందే తండ్రి సమానంగా దయార్థ హృదయులుగా అయి స్వయం మరియు ఇతరుల యొక్క అలంకరణ చేయండి. అందులకు చేతికర్రగా అవ్వండి. ఓం శాంతి. తండ్రి పావనంగా అయ్యే దారిని చూపించడానికి వస్తారు అనైతే ఇప్పుడు పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. మీరు వచ్చి మమ్మల్ని పద్ధతుల నుండి పావనులుగా తయారు చేయండి అని వారిని ఈ ఒక్క విషయం కోసమే పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పావన ప్రపంచం గతించిపోయింది. ఇప్పుడు పతిత ప్రపంచం ఉంది. పావన ప్రపంచం ఎప్పుడు గతించింది, అది గతించి ఎంత సమయం అయింది అన్నది ఎవ్వరికీ తెలియదు. తండ్రి మళ్లీ ఈ తనువులోకి వచ్చారన్నది పిల్లలైన మీకు తెలుసు. బాబా, మీరు వచ్చి పతితులైన మాకు మేం పావనంగా ఎలా అవ్వాలి అనే దారిని చూపించండి అని మీరే నన్ను పిలిచారు. మనం పావన ప్రపంచంలో ఉండేవారమని, ఇప్పుడు పతిత ప్రపంచంలో ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతుంది. కొత్త ప్రపంచ ఆయువు ఎంత, పాత ప్రపంచ ఆయువు ఎంత అన్నది ఎవరికీ తెలియదు. పక్కా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఎన్ని సంవత్సరాలు ఉంటుందని అంటారు. కచ్చా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఎన్ని సంవత్సరాలు ఉంటుందని అంటారు. అది ఎన్ని సంవత్సరాల వరకు ఉండగలదో అర్థం చేసుకోగలరు. ఈ మొత్తం ప్రపంచమంతా ఏదైతే ఉందో దాని ఆయువు ఎంత అనేది మనుషులకు తెలియదు. కావున తప్పకుండా తండ్రే వచ్చి తెలియజేయవలసి ఉంటుంది. తండ్రి అంటారు, పిల్లలు, ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచం పూర్తవనున్నది. కొత్త పావన ప్రపంచం స్థాపన అవుతుంది. కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమంది మనుషులే ఉండేవారు. కొత్త ప్రపంచం సత్యుగం. దానిని సుఖధామం అంటారు. ఇప్పుడు ఇది దుఃఖధామం. దీని అంతం తప్పకుండా రానున్నది. మళ్లీ సుఖధామం యొక్క చరిత్ర రిపీట్ అవ్వనున్నది. ఇది అందరికీ అర్థం చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఆ తర్వాత ఇతరులకు కూడా ఈ దారిని తెలియజేయండి అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు. లౌకిక తండ్రి గురించైతే అందరికీ తెలుసు. పారలౌకిక తండ్రి గురించైతే ఎవరికీ తెలియదు. వారిని సర్వవ్యాపి అనేస్తారు. వారిని కూర్మ మత్స్య అవతారాల్లోకి లేక 84 లక్షల యోనుల్లోకి తీసుకువెళ్లారు. ప్రపంచంలో ఎవ్వరికీ తండ్రి గురించి తెలియదు. ఎప్పుడైతే తండ్రి గురించి తెలుసుకుంటారో అప్పుడు అర్థం చేసుకుంటారు. ఒకవేళ వారు రాయి రప్పల్లో ఉన్నట్లయితే వారసత్వం అన్న విషయమే ఉండదు. దేవతలను కూడా పూజిస్తారు, కాని ఎవరి చరిత్ర గురించి తెలియదు. పూర్తిగా ఈ విషయాలలో అజ్ఞానులుగా ఉన్నారు. కావున మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. కేవలం చిత్రాల ద్వారా ఎవరూ అర్థం చేసుకోలేరు. మనుషులకు పాపం తండ్రి గురించి తెలియదు. అలాగే మొదట్నుండి ఈ రచన ఎలా రచింపబడింది అంటూ రచన గురించి కూడా తెలియదు. ఎవరినైతే పూజిస్తారో ఆ దేవతల రాజ్యం ఎప్పుడుండేదో దాని గురించి ఏమీ తెలియదు. లక్షల సంవత్సరాలు సూర్యవంశీయుల రాజధాని నడిచిందని, ఆ తర్వాత చంద్రవంశీయులది లక్షల సంవత్సరాలు నడిచిందని అంటారు. దీనిని అజ్ఞానమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. మీరు అది మళ్లీ రిపీట్ చేస్తారు. తండ్రి కూడా రిపీట్ చేస్తారు కదా. ఈ విధంగా అర్థం చేయించండి. సందేశాన్ని ఇవ్వండి. లేకపోతే రాజధాని ఎలా స్థాపన అవుతుంది? ఇక్కడ కూర్చుండిపోతే అది జరగదు.
ఇంట్లో ఉండేవారు కూడా కావాలి. వారు డ్రామానుసారంగా అక్కడ కూర్చున్నారు. యజ్ఞాన్ని సంభాళించేవారు కూడా కావాలి. తండ్రిని కలుసుకునేందుకు తండ్రి వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారు? ఎందుకంటే శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. లౌకిక తండ్రికి కొడుకు పుడితే అతను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని భావిస్తాడు. కూతురైతే వెళ్లి ఇంకొకరికి అర్ధ భాగస్వామిగా అవుతుంది. సత్యుగంలో ఎప్పుడూ ఆస్తిపాస్తులు మొదలైన విషయాలలో గొడవలు జరగవు. ఇక్కడ కామ వికారం విషయంలో గొడవ జరుగుతుంది. అక్కడైతే ఈ 5 భూతాలు ఉండవు. కావున దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. అందరూ నష్టమోహులుగా ఉంటారు. స్వర్గం ఉండేదని, అది గతించిపోయిందని భావిస్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి. కాని ఈ ఆలోచనలు పిల్లలైన మీకు ఇప్పుడే వస్తాయి. ఈ చక్రం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని మీకు తెలుసు. సూర్యవంశీయుల మరియు చంద్రవంశీయుల రాజ్యవంశం 2500 సంవత్సరాలు కొనసాగిందని శాస్త్రాల్లో ఎవ్వరూ రాయలేదు. బడౌదా రాజభవనంలో రామాయణం వింటున్నారు అని వార్తాపత్రికల్లో వచ్చింది. ఏవైనా ఆపదలొస్తే మనుషులు భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం కోసం భక్తిలో నిమగ్నమైపోతారు. భగవంతుడు అలా ఏమీ ప్రసన్నమవ్వరు. అది డ్రామాలో నిశ్చితమై ఉంది. భక్తితో భగవంతుడెప్పుడూ ప్రసన్నమవ్వరు. అర్ధకల్పం భక్తి జరుగుతుందని, వారు స్వయమే దుఃఖాన్ని పొందుతూ ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. భక్తి చేస్తూ చేస్తూ ధనమంతటినీ పోగొట్టుకుంటారు. ఈ విషయాలను ఎక్కడో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు. ఏ పిల్లలైతే సేవలో ఉంటారో వారు సమాచారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఈశ్వర్య పరివారమని అర్థం చేయించడం జరుగుతుంది. ఈశ్వరుడు దాత. వారు తీసుకునేవారు కారు. వారికి ఎవ్వరూ ఇవ్వరు. ఇంకా అందరూ నష్టపరుస్తూనే ఉంటారు. తండ్రి పిల్లలను మిమ్మల్ని అడుగుతున్నారు, మీకు ఎంతటి అపారమైన ధనాన్ని ఇచ్చాను, మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేశాను, అదంతా ఏమైంది? ఇంతటి నిరుపేదలుగా ఎలా అయ్యారు? ఇప్పుడు నేను మళ్లీ వచ్చాను. మీరు ఎంత పదమాపదమ భాగ్యవంతులుగా అవుతున్నారు. మనుషులకైతే ఈ విషయాల గురించి ఏమాత్రమూ తెలీదు. మీకు తెలుసు, ఇప్పుడీ పాత ప్రపంచంలో ఇక్కడ ఉండేది లేదు. ఇది ఇక అంతమైపోనున్నది. మనుషుల వద్ద అపారమైన ధనం ఏదైతే ఉందో అది ఎవ్వరికీ ఉపయోగపడదు. వినాశనమైతే అందరూ అంతమైపోతారు. ఎన్నో మైళ్ల దూరం వరకు పెద్ద పెద్ద ఇళ్ళు మొదలైనవి నిర్మింపబడి ఉన్నాయి. లెక్కలేనంత ఆస్తి ఉంది. అంతా అంతమైపోతుంది. ఎందుకంటే మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవ్వరూ లేనే లేరని మీకు తెలుసు. అక్కడ అపారమైన ధనం ఉండేది. మీరు ఏమేం జరుగుతుందో మున్ముందు చూస్తూ ఉంటారు. వారి వద్ద ఎంత బంగారం, ఎంత వెండి, ఎన్ని నోట్లు మొదలైనవి ఉన్నాయో అదంతా బడ్జెట్లో వెలువడుతుంది. ఇంత బడ్జెట్ ఉంది మరియు ఇంత ఖర్చు ఉంది అని అనౌన్స్ చేస్తారు. ఆయుధాలపై ఎంత ఖర్చుందో చెప్తారు. ఇప్పుడు ఆయుధాలపై ఎంతో ఖర్చు చేస్తారు. దానివల్ల సంపాదన అయితే ఏమీ ఉండదు. అవి అలా ఉంచుకునే వస్తువులైతే కావు కదా. ఉంచుకునే వస్తువులు బంగారంవి లేక వెండివి. ప్రపంచం స్వర్ణయుగంగా ఉన్నప్పుడు బంగారు నాణాలుంటాయి. వెండి యుగంలో వెండి ఉంటుంది. అక్కడైతే అపారమైన ధనం ఉంటుంది. అది తగ్గిపోతూ తగ్గిపోతూ ఇప్పుడు ఏం వెలువడ్డాయి చూడండి. కాగితం నోట్లు. విదేశాల్లో కూడా కాగితం నోట్లే ఉన్నాయి. కాగితం పనికొచ్చే వస్తువేమీ కాదు. ఇంకేం మిగులుతాయి? ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు మొదలైనవన్నీ అంతమైపోతాయి. కావుననే తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరేవైతే చూస్తున్నారో అవేవీ లేవనే భావించండి. ఇవన్నీ అంతమైపోనున్నాయి. ఎవరు ఎంత సుందరంగా ఉన్నా శరీరం కూడా పాతదిగా, పైసకు కొరగానిదిగా ఉంది. ఈ ప్రపంచం ఇంకా కొద్ది సమయమే ఉంటుంది. దీనిపై నమ్మకమేమీ లేదు. మనుషులకు ఉన్నట్లుండి ఏమైపోతూ ఉంటుంది?
హార్ట్ ఫెయిల్ అయిపోతారు. మనుషులపై నమ్మకమేమీ లేదు. సత్యుగంలో అలా జరగదు. అక్కడి శరీరం యోగ బలంతో కల్పతరువు సమానంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు. వారంటున్నారు, ఇప్పుడిక మీరీ ప్రపంచంలో ఉండేది లేదు. ఇది అశుద్ధమైన ప్రపంచం. ఇప్పుడిక యోగ బలంతో మీ అలంకరణ చేసుకోవాలి. అక్కడ పిల్లలు కూడా యోగ బలం ద్వారానే జన్మిస్తారు. అక్కడ వికారాల విషయమే ఉండదు. యోగ బలంతో మీరు మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారు చేస్తారు అన్నప్పుడు యోగ బలంతో పిల్లలు జన్మించడం అనేది ఏమంత పెద్ద విషయము? ఈ విషయాలను కూడా మన వంశానికి చెందిన వారెవరైతే ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళాలి. అది మన ఇల్లు. కాని మనుషులు దానిని ఇంటిగా కూడా భావించరు. ఒక ఆత్మ వెళ్తుంది, ఇంకొకటి వస్తూ ఉంటుంది అని వారంటారు. సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. రచయిత మరియు రచన గురించి మీకు తెలుసు, కావున ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకుని బాబాకు విద్యార్థులుగా అయిపోవాలి, అంతా తెలుసుకోవాలి, సంతోషంలోకి వచ్చేయాలి అన్న ఉద్దేశంతో మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మనమైతే ఇప్పుడు అమరలోకంలోకి వెళ్తాము. అర్ధకల్పమైతే అసత్యమైన కథలు విన్నారు. మనం అమరలోకంలోకి వెళ్తాము అని ఇప్పుడైతే ఎంతో సంతోషం కలగాలి. ఇప్పుడిది ఈ మృత్యులోకం యొక్క అంతిమము. మనం సంతోషం యొక్క ఖజానాను ఇక్కడి నుండే నింపుకుని వెళ్తాము. కావుని సంపాదన చేసుకోవడంలో, జోలను నింపుకోవడంలో బాగా నిమగ్నమైపోవాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఇప్పుడిక మనం ఇతరుల సేవ చేయాలి, జోలను నింపాలి, అంతే. దయార్థ హృదయులుగా ఎలా అవ్వాలో తండ్రి నేర్పిస్తారు. అందులకు చేతికరగా అవ్వండి. ఈ ప్రశ్న సన్యాసులు, విద్వాంసులు మొదలైన వారెవ్వరూ అడగలేరు. స్వర్గం ఎక్కడుంటుంది, నరకం ఎక్కడుంటుంది అనేది వారికేం తెలుసు. ఎంత గొప్ప గొప్ప పొజిషన్లోని వారైనా సరే, విమానాల కమాండర్ ఇన్ చీఫ్ అయినా, యుద్ధాలు స్టీమర్ల యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అయినా వారంతా మీ ముందు ఎంతటివారు? ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందని మీకు తెలుసు. స్వర్గం గురించైతే ఎవరికీ తెలియనే తెలియదు. ఈ సమయంలోనైతే అన్ని వైపులా గొడవలు జరుగుతున్నాయి. ఇక తర్వాత వారికి విమానాలు లేక సైన్యం మొదలైన వాటి అవసరమే ఉండదు. అవన్నీ అంతమైపోతాయి. ఇంకా కొద్దిమంది మనుషులే ఉంటారు. ఈ లైట్లు, విమానాలు మొదలైనవన్నీ ఉంటాయి, కానీ ప్రపంచం ఎంత చిన్నగా ఉంటుంది. భారతే ఉంటుంది. మోడల్ చిన్నగానే తయారు చేస్తారు కదా. మృత్యువు చివర్లో ఎలా రానున్నదో ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. మేము ఇక్కడ కూర్చునే బాంబులు వదులుతాము, అవి ఎక్కడ పడితే అక్కడ అందరూ అంతమైపోతారు అని వారంటారు. సైన్యము మొదలైన వాటి అవసరమేమీ ఉండదు. ఒక్కొక్క విమానానికి కూడా కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది. అందరి వద్ద ఎంత బంగారం ఉంటుంది? టన్నుల కొద్దీ బంగారం ఉంది. అదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ రావణ రాజ్యమంతా ఒక ద్వీపం వంటిది. ఇక్కడ లెక్కలేనంత మంది మనుషులున్నారు. మీరంతా మీ రాజ్యస్థాపన చేసుకుంటున్నారు. కావున సేవలో బిజీగా ఉండాలి. ఎక్కడైనా వరదలు మొదలైనవి వస్తే వారు ఎలా బిజీ అయిపోతారో చూడండి. అందరికీ భోజనం మొదలైనవి చేర్చే సేవలో నిమగ్నమైపోతారు. నీరు వస్తే ముందు నుండి పరిగెత్తడం మొదలు పెడతారు. మరి అంతా ఎలా అంతమైపోతారో ఆలోచించండి. సృష్టి చుట్టూ సముద్రం ఉంది. వినాశనమైతే అంతా జలమయమైపోతుంది. అంతా నీరే నీరు. మన రాజ్యం ఉన్నప్పుడు ఈ బాంబే, కరాచీ మొదలైనవేవీ లేవని బుద్ధిలో ఉంటుంది. భారత్ ఎంత చిన్నగా ఉంటుంది. అది కూడా తీయని నదీ తీరాలపై ఉంటుంది. అక్కడ బావులు మొదలైన వాటి అవసరం ఉండదు. నీరు చాలా స్వచ్ఛంగా తాగే విధంగా ఉంటుంది. నదుల వద్ద ఆటపాటలు జరుగుతాయి. అశుద్ధత యొక్క విషయమేదీ ఉండదు. దాని పేరే స్వర్గం, అమరలోకం. ఆ పేరు వినగానే
త్వరగా తండ్రి నుండి పూర్తిగా చదువుకుని వారసత్వాన్ని తీసుకోవాలి అని మనసు కలుగుతుంది. చదువుకుని మళ్ళీ ఇతరులను చదివించాలి. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. కల్పపూర్వం ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారు మళ్ళీ తీసుకుంటారు. పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం వారికి తండ్రి గురించి తెలియదు. తండ్రి పవిత్రంగా అవ్వండి అని అంటారు. ఎవరికైతే అరచేతిలో స్వర్గం లభిస్తుందో వారు పవిత్రంగా ఎందుకుండరు? మాకు విశ్వరాజ్యాధికారం లభిస్తున్నప్పుడు మరి మేము ఒక్క జన్మ ఎందుకు పవిత్రంగా అవ్వము అని చెప్పండి. భగవాన్ వాచ, మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి 21 జన్మల వరకు యజమానులుగా అవుతారు. కేవలం ఈ ఒక్క జన్మ నా శ్రీమతంపై నడవండి. రక్షాబంధనం కూడా దీనికే గుర్తు. మరి మనం పవిత్రంగా ఎందుకు ఉండలేము? అనంతమైన తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. తండ్రి భారత్కు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చారు. దానిని సుఖధామం అంటారు. అక్కడ అపారమైన సుఖాలు ఉండేవి. ఇప్పుడు ఇది దుఃఖధామము. ఎవరైనా పెద్దవారికి మీరిలా అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే అందరూ వింటూ ఉంటారు. యోగంలో ఉంటూ మీరు తెలియజేసినట్లయితే అందరూ సమయాన్ని కూడా మర్చిపోతారు. ఎవ్వరూ ఏమీ అనలేరు. 15-20 నిమిషాలకు బదులుగా గంట కూడా వింటూ ఉండిపోతారు. కాని అటువంటి శక్తి కావాలి. దేహాభిమానం ఉండకూడదు. ఇక్కడైతే సేవే చేస్తూ ఉండాలి. అప్పుడే కళ్యాణం అవుతుంది. రాజుగా అవ్వాలంటే ప్రజల్నెక్కడ తయారు చేసుకున్నారు? తండ్రి ఊరికే తలపై కిరీటం పెట్టారు కదా. ప్రజలు ద్వికిరీటదారులుగా అవుతారా ఏమిటి? ద్వికిరీటదారులుగా అవ్వడమే మీ లక్ష్యము, ఉద్దేశము. తండ్రి అయితే పిల్లలకు ఉత్సాహాన్ని ఇప్పిస్తారు. జన్మ జన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఉన్నాయి. అవి యోగబలం ద్వారానే అంతమవ్వగలవు. ఈ జన్మలో ఏమేం చేశారు అనేది మీరు అర్థం చేసుకోగలరు కదా. పాపాలను అంతం చేసేందుకు యోగం మొదలైనవి నేర్పించడం జరుగుతుంది. ఇది ఈ ఒక్క జన్మ విషయమేమీ కాదు. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే యుక్తిని తండ్రి కూర్చుని తెలియజేస్తారు. ఇకపోతే కృప మొదలైనవి కావాలంటే సాధువుల వద్దకు వెళ్లి అడగండి. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, అమరలోకంలోకి వెళ్లేందుకు సంగమంలో సంతోషం యొక్క ఖజానాను నింపుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. తమ జోలెను నింపుకొని దయార్థ హృదయులుగా అయి అందులకు చేతికరగా అవ్వాలి. రెండవ పాయింట్, అరచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. స్వయాన్ని సతోప్రధానంగా తయారు చేసుకునే యుక్తులను రచించి తమపై తామే కృప చూపించుకోవాలి. యోగ బలాన్ని జమ చేసుకోవాలి. వరదానము, ప్రభువును సదా తోడుగా ఉంచుకుంటూ కంబైన్డ్ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారి భవ. పిల్లలెప్పుడైతే హృదయపూర్వకంగా బాబా అనంటారో అప్పుడు హృదయాభిరాముడు హాజరవుతారు. అందుకే ప్రభు హాజరై ఉన్నారు అనంటారు. మరియు విశేషాత్మలైతే కంబైన్డ్గానే ఉంటారు. మనుషులంటారు, ఎక్కడ చూసినా అక్కడ నీవే నీవు. పిల్లలంటారు, మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తండ్రి తోడుగానే ఉన్నారు. చేసేవారు మరియు చేయించేవారు అని అంటారు కదా. అంటే చేసేవారు మరియు చేయించేవారు ఇరువురు కంబైన్డ్ అయినట్లు. ఈ స్మృతిలో ఉంటూ పాత్ర అభినయించేవారు విశేష పాత్రధారులుగా అవుతారు. స్లోగన్, స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో గెస్ట్గా భావిస్తూ ఉన్నట్లయితే పాత సంస్కారాలను మరియు సంకల్పాలను గెట్ అవుట్ చేయగలరు. ఓం శాంతి.